కాపాడాలి. త్వరగా రారా. సేట్ జీ మే ఆతా హూ. రే సేట్ అదో లాంటి వాడురా, త్వరగా రండిరా. ఊగుతూ జోగుతూ వస్తున్నారు. ఏంటి సేట్ జీ ఇంకా కాస్త దగ్గరగా రండి. దగ్గరకు రాను, చాలా డేంజర్. తెలివిగా ఉన్నావయ్యా నువ్వు. ఏంటి సేట్ జీ పైసా ఆతా హై క్యా? మన డబ్బు డబల్ అవుతుంది, కానీ మీ వాళ్ళు లోపలికి వెళితే వాళ్లకు ఏదైనా జరిగితే నేను జవాబుదారీ కాదు. డబ్బు ఇస్తావు కదా. మీ వాళ్ళు లోపలికెళ్ళి తిరిగి వస్తే నేనే డబ్బులు మీకు ఇస్తాను. సేట్ అంటే అలా ఉండాలి. తమ్ముడు లోపలికెళ్ళి ఏంటో చూసిరా, వెళ్ళు. రే బుజ్జుబాబు అన్నకు తోడుగా వెళ్ళరా, వెళ్ళు. ఈ నేసేస్తుందేమో. నువ్వు అనుకున్నట్టేం కాదురా, కుర్రాడు తేలివైనోడు. వెళ్ళరా, వెళ్ళు. వాడికి ఇన్సూరెన్స్ గనుక ఉంటే డబ్బు మీ ఇంటికే వస్తుంది. క్యా గల్తీ బాత్ కర్తా హై బోనీ కపూర్ సాబ్, చోడ్ దో. వీడి వద్ద డబ్బు తీసుకునే లోపల నాకు జబ్బు ముదిరిపోయేలాగుందే. మీ కంటికి మాత్రం ఎలా దయ్యం కనిపిస్తుందన్నా? రే చతబొమ్మ, ప్రత్యేకమైన నితి రాశి నక్షత్రంలో పుట్టిన వారికి దయ్యాన్ని 3D సినిమాలో చూసేలా క్లియర్ గా కనపడుతుంది. లోపల ఉన్నది నార్మల్ దయ్యమా లేక టెర్రర్ దయ్యమా? లోపల ఉన్నది లారెన్స్ మాస్టర్ కాంచనా దయ్యమా లేదా హాలీవుడ్ కాంజరింగ్ దయ్యమా అని నా ఆటని మొదలెడితేనే రా తెలుస్తుంది. వెయిట్, లెట్ మీ స్మెల్. రెండు దయ్యాలున్నాయి, దొంగ ప్రేమ జంటలు. చాలా సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. ఓ దొంగ రూంలో దొంగ శ్రేష్టలా. ఈ రోజు మీ అతన్ని నేను చేస్తాను చూడండి. ఊరికి తెలిస్తే అవమానమని చనిపోయారు. ఇలా చూడు, మనిషికి ఒక హాఫ్, 2 చికెన్ బిర్యానీ, ఫుల్ చికెన్ 2 మేక తల, రక్త వేపుడు, 6 గుడ్లు, ఇవన్నీ మీకు నేను పడతాను. తినేసి అలా వెళ్ళిపోవాలి. కాదు కూడదు అన్నారా, సేటుగా ఎవరినైనా తీసుకొస్తాడు. మీ ఇద్దరిని బాటిల్లో వేరువేరుగా పెట్టి సముద్రంలో పారేస్తాడు. ఆ తర్వాత జన్మకి మీరు ఇద్దరు కలవలేరు. ఇంకా మీ ఇష్టం. అర్థమైందా? అర్థమైందా? రే, నేను చెప్పింది అలా వారితో చెప్పి రెడీ చేయి. నేను ఈ చోట్ని మార్క్ చేసి వస్తాను. ఎంత ఆదాయం లేకుండా ఈ సేటి ఎండలో మనతో నిల్చుంటాడురా. ఏంటన్నా ఇక్కడ నిలబడ్డావు? రేయ్, ఈ సేటు బయ్య గొడవ తట్టుకోలేకపోతున్నాడు రా. వీడి దయ్యాన్ని వదిలిస్తాడంటవా? చూమనడానికి అదేనా కాక? రా ఇక్కడికి. దానికి పెట్టడానికి పెద్ద లిస్టే పెట్టుకున్నాడు. 10,000 దాటుతుందనుకుంటా. అది కాక కమిషన్ కూడా ఇచ్చేద్దాంరా. వాడి విద్యలన్నీ నేను నేర్చుకున్నాను. వాడిని పంపించేయండి, మనమే చేసేద్దాం. అలా చేద్దామంటావా? రేయ్ వస్తున్నాడు. రా తమ్ముడు. లిస్ట్ చెప్పావా? అంతా రెడీ అయిందా? లేదు, దానిలో చిన్న మార్పు జరిగింది. ఏంటి? రాజస్థాన్ లో సేట్ ఇంట్లో ఏదో చావు తగలడిందట. అందువల్ల ఈ రోజు వద్దు, ఇంకో రోజు చేసుకుందామని అన్నారు. ఆ రోజు నువ్వు వస్తే బాగుంటుందయ్యా. రేయ్ తమ్ముడు బజ్జీలు బొండలు తినడానికి 20 రూపాయలు ఇవ్వరా. అంత పెద్ద అమౌంట్ అడిగితే నేను ఎక్కడికి వెళ్ళేది? ఇక్కడ చూడు, నువ్వు కావాలంటే వచ్చేయి, అకౌంట్ లో రాసి పెట్టుకో, తర్వాత సెటిల్ చేద్దాం. వస్తావుగా ఏరియా వైపు, అప్పుడు బాగా పడతాను. వాడు వెళ్ళిపోతున్నాడు కదా, డబ్బులు ఇస్తాను. పాత సామాన్లు ఏమైనా కొని తీసుకురా. అవన్నీ పెట్టడం పాత స్టైల్, కరెన్సీ పెట్టడమే కరెంట్ స్టైల్. ఏమంటున్నావురా నువ్వు? ఆకు మీద 10,000 పెడితే దయ్యమా తీపోతుంది. మన సగం పంచుకుందాం. భలే తెలివైనోడు రా బుజ్జిబాబు. నీలాంటి తెలివైనోడు ఉంటే పెద్ద ధనవంతుని అయిపోతాను రా నేను. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే జీపే చేసి పెడతాను రా. దయ్యానికే పేయా? రేయ్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? వాడు కళ్ళు తిప్పి ఒక పర్ఫార్మెన్స్ చేశాడు చూడు. నీకన్నా ఒక ఎత్తు పైకెక్కి వేరే ఒక గెటప్ ని వేసి వేరేలా అవుట్ చేద్దాం. అలా చేద్దామంటావా? రా రా రా. ఆకును విప్పరా, డబ్బుని పెట్టరా. రేయ్ మర్యాదగా చెప్తున్నా, ఇద్దరు రండి. మీకోసం పంచి పెట్టిన మీ వాటా డబ్బుని తీసుకొని పారిపోండి. ఏంట్రా శబ్దం ఏమీ లేదు? ఆ మోసగాడు మనల్ని దెబ్బ తీసాడు అనుకుంటారా? దయ్యం ఉందని. అదే కదా. తర్వాత పనేంట్రా? ఒక ఐడియా. ఉన్న డబ్బుని తీసి సగం పంచి సేటు దగ్గర వెళ్ళి దయ్యాన్ని తరిమేశామన్నాం.
చెప్పుతో కొడతా చేత నా కొడక. తీరా డబ్బు. ఐడియా ఇచ్చిన నాకు వెయ్యేనా? ఏంట్రా ఇది? ఏంట్రా రేడియో శబ్దం? ఇది ఆ రోజుల్లో పాత రేడియో శబ్దం అయ్యే ఉంటుందిరా. నాకు తెలుసురా. పారిపోను. నేను వెళ్ళి బాటిల్ తీసుకొస్తా, నువ్వు పెర్ఫార్మెన్స్ చేయి. బాటిల్లో దయ్యాన్ని వేసి సముద్రంలో వేసేద్దాం. మీరు పెర్ఫార్మెన్స్ చేయండి. ఒంటరిగా ఉన్నాను అనుకోవద్దు. వచ్చేసాడు. నేను వస్తాను బాస్. అన్నా ఏంటన్నా రేప్ సీన్ లో నటించిన పాత హీరోల్లో బయట వచ్చారు? సంతోషమేనా? జాగ్రత్త. ఆ తమ్ముడు అడిగిన డబ్బు మనం ఇచ్చున్నావంటే వాడు దెయ్యాన్ని వదిలించుండేవాడు. సేటు వ్యవహారం కుదురుండేది కదరా. ఇప్పుడు అనవసరంగా అపోలోకి 10 లక్షలు ఖర్చు పెట్టేలా చేసున్నావు కదరా. ఇదే బ్రో నా చిన్న స్టోరీ. బ్రో ఓ 10 రూపాయలు చేంజ్ ఉంటుంది. 10 రూపాయలే చేంజ్ అయినండి. మాట ఇస్తే డబ్బులు అడుగుతున్నారు చూసారా? సారీ బ్రో, నాగరాజన్ అడిగేలా చేశాడు. ఎందుకు అడిగారు? లేదు బ్రో, టీ తాగదామని. టీనా? నా దగ్గర 20 రూపాయలే ఉంది. సరే అంటే వెళ్దాం. థ్యాంక్ యూ బ్రో. ఒరే గాడిద, కళ్ళు లేవా? దున్నపోతులా గుద్దుతావేంట్రా? దీనిలో దూరేద్దాం అనుకున్నావా? బ్రేక్ అయ్యొచ్చు కదా. బ్రేక్ వేయలేకపోయా. హార్న్ కొట్టచ్చుగా. హారన్ పంచేది కదా. ఏంట్రా మందేసావా ఏంది? భోజనం చేసే 2 రోజులైందన్నా. 2 రోజులైందా? పెట్రోల్ లెక్కన ఆగిపోయి ఉంటావు. పోయి చావు. ఏంటి వాళ్ళ పొద్దు నుంచి ఇలా జరుగుతోంది? అయ్యో మళ్ళీ ఓపాలా? ఛ! ఆటో గాడు ఇప్పుడే కదా శాపం పెట్టాడు, అప్పుడే ఫలించాలా? ఆహా, నోటు మెరిసిపోతుంది. తీసేసుకుంటే పోలా? ఏంటి అది మేము అడగాలి. మేము చాలాసేపటికి ముందే చూసాం. దానికి నేను సాక్షి. అయితే ఇంతసేపు ఏం చేస్తారా? హెవీ ట్రాఫిక్. మేము క్రాస్ చేసి వచ్చే లోపల నువ్వు తీసేసావు. ఇప్పుడు ఏమంటావు? బానే కథలు చెప్తున్నావు. హలో మీలో మీరు మాట్లాడుకుంటున్నారేంటి? ముందు చూసింది నేను. రావు కాలం కదా, చేతిలో డబ్బులు తీస్తే ఉండవని చెప్పి ఆగాను. ఆగండి, మనం 4 చూసాం సరేనా? పోలీసోడు వచ్చాడంటే మొత్తం తీసుకెళ్లిపోతాడు. డబ్బులు పోగొట్టుకోవడం వచ్చినా కూడా పోతాయి. ఇప్పుడేం చేద్దాం? ముందు ఇక్కడి నుంచి బయలుదేరదాం. రండి వెళ్దాం. ఓకే, ఓకే. వాడిని పట్టుకోరండి. హలో, నలుగురు షేర్ ఉంది. మీరేంటి నా బయటకు పక్కన ఉందయ్యా. పెట్టుకుంటున్నారు? ఎవడు పోగొట్టుకున్న డబ్బులో పాపం వాడే ప్రాబ్లం ఉన్నాడు. ఏ దోషం మనకు తగలకూడదు జీ. మనిషికి తలో 500 తీసుకుందాం. నీ దగ్గర 500 ఉన్నాయా? చూసి చాలా రోజులైంది. నా దగ్గర డబ్బు లేదు. బ్రో దగ్గర అయితే అస్సలు లేదు. నా పరిస్థితి మీకు తెలుసు కదా బ్రో. సిబిల్ స్కోర్ 0. అజీ, ఇక్కడ పక్కనే ఒక వైన్ షాప్ ఉంది. కావాలంటే అక్కడికి వెళ్ళి చేంజ్ తీసుకుందామా? బ్రో అద్భుతమైన ఐడియా. ప్రతి ఒక్కరికి 500కి మందు కొట్టేద్దామా? మనకి దోషమే రాదు. నాకు తెలిసిన ఒక బార్ ఉంది. డాన్స్ ఐటమ్ సాంగ్ అని సుకుమార్ సినిమాలో సుఖంగా ఉంటుంది. ఓకేనా? ఆహా, నాకు ఓకే ఓకే. జీ. ఈ రోజు పక్కాగా ఓ పూజ చెయ్యాలి. హ! ఓం సుబ్బరాయ మహా, ఓం సుందరాయ మహా, నమో నమో నమః. పట్టుకోరా రేయ్. ఇదేంటో తెలుసా? చావు దెబ్బల సాపు. ఇప్పుడు ఎంత చక్కగా ఉన్నావో తెలుసా? ఉమ్మా! ఉండ్రా, నీ అందాన్ని నా అందాన్ని కలిపి ఓ సెల్ఫీ తీద్దాం. నవరా నవరా. ఉమ్మా! ఏరా, మొబైల్ బాగు చేయమనిస్తే దానిలో ఉన్న బొమ్మలు చూసి బెదిరించి నన్నే డబ్బులు ఎడుతున్నావా? అన్నయ్య, మీరు ఇంత పెద్ద మనిషి అని నాకు తెలియదు అన్నయ్య. అంటే వీడియోలో నన్ను చూసేటప్పుడు అమాయకుల్లా ఉన్నానా? రేయ్, నువ్వు ఈ సమాజానికి అవమానంరా. నిన్ను ప్రాణాలతో వదలకూడదు. అప్పుడు మీరన్నయ్య ఏయ్, అనేనే ప్రశ్న చేస్తావేంట్రా? ఊరికే అయిపోతావు. ఉంట్రా. దీనికి జక్కి వాసు దగ్గరను కైలాస నిత్య దగ్గర అడగాలంట్రా. ఏంటన్నయ్య ఇది? ఎవరు ఫోను? హలో, చెప్పరా. ఆడిగొట్లోనే ఉన్నాం. అన్ని ఫోన్లు తీస్తాం. వాటన్నిటిని నిప్పటి నుంచి తగలేట్రా. అలాగేనా? కస్టమర్ కంతా ఇవ్వాల్సింది ఉందన్నయ్య. రేయ్,
కస్టమర్ అంటే కష్టపడే తీరాలరా. రేపు వార్త ఏంట్రా? సెల్ ఫోన్ కొట్లో ఉన్నవాడు అన్ని సెల్ ఫోన్స్ ని తీసుకొని తప్పించుకొని పోయాడు. పోలీసులు వాడిని వెతుకుతున్నారు. చూసావా? అన్నయ్య నేనే ఎక్కడికి వెళ్ళలేదు కదన్నయ్య. రేయ్ నన్ను అలాగే చూసావో కళ్ళు పీకేస్తా. నువ్వు నన్ను బెదిరించావు, నా డబ్బు దోచుకోవాలని ప్రయత్నం చేశావు. నిన్ను బతకనిస్తానా? అన్నయ్య సారీ, నన్ను క్షమించండి. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఎక్కువగా మాట్లాడుతున్నావు. రేయ్ ఆ కక్కుసు గుడ్డతో వీడి నోరు ముయ్యండ్రా. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, వద్దన్నయ్య. అన్నా మీరెళ్ళే కక్కుసా మేము వెళ్ళే కక్కుసా? 2 గుడ్లు తీసి వీడి నోట్లు తొయ్యండ్రా. సారీ అన్నయ్య. అన్నయ్య అన్నయ్య వద్దన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, వద్దన్నయ్య, వద్దని చెప్పన్నయ్య. నాతోనే ఢీకొంటున్నావా? రేయ్ చదువుకున్నాడా? వీడిని ఏసి తోయడానికి ఏదైనా కొత్త ఆలోచన చెప్పరా. ఒక నిమిషం. ఏంటి బ్రో? నాకేదో తప్పుగా ఉంటే అనిపిస్తుంది. లేదు బ్రో, మామూలుగా తాగిన తర్వాతే తప్పుగా నడుస్తాం, ఏం చేస్తాం కదా. అది కాదు జీ, ఇక్కడ ఏదో తప్పు జరగబోతుంది అనిపిస్తుంది.